కూర్చో. అవును ఎట్లుంది మీ సాఫ్ట్వేర్ ఎట్లుంది ఎట్లా నడుస్తుంది మా బతుకులన్నీ మారిపోయింది మా ఈ సమాజంలో బతకలేక చదవలేక ఏం చేయలేక ఏదో బతుకున్నాం మా మంచిగా సాఫ్ట్వేర్లో జాబ్ చేస్తున్నావు నువ్వు మంచిగా ఇన్ఫోసిస్లో ఒక మంచి కంపెనీలో జాబ్ చేస్తున్నావు నీకు బాగుంది మాదే ఉంది నేను చిన్న ప్రైవేట్ కంపెనీలో 12,000 జాబ్ చేస్తున్నాను నేను నెలకు 56,000 సంపాదిస్తున్నాను నీది నాది ఒకటి ఎట్లయితే చేస్తున్నావా కానీ టైం లేదు టెన్షన్ టైం స్పెండ్ దానికి టైం లేదు నాకు తిరిగి వద్దానికి టైం లేదు మొత్తం వాళ్ళ దగ్గర ఏంటంటే బానిసత్వం బతుకుతుంది ఇన్ని డబ్బులు సంపాదిస్తున్నాం కానీ సుఖాలు లేవు మాకు ఏం లేవు ఇక్కడ పోదాం మనం ఎంజాయ్ చేద్దామంటే టైం లేదు మాకు అట్లా కానీ ఎంతైనా కొంచెం సుఖరాజ్యం ఇష్టారాజ్యం మీరు బతిది ఏంటంటే మా ఒక టైం ఉంటుంది మీకు ఎంజాయ్ ఉంటుంది మంచి లైఫ్ మీకు ఎంజాయ్ ఉంటుంది ఎక్కడ పోవాలన్నా ఏం చేయాలన్నా మంచి ఎంజాయ్ ఉంటుంది సేమ్ ప్రెజర్ ఉంటుంది మాకు కూడా సేమ్ ప్రెజర్ ఉంటుంది మాకు కూడా కాకపోతే ఆమె అసలు ఈ నామం ఏంది ఇప్పటివరకు మాయమైపోయింది అసలు ఈయన మనిషి ఏంది ఆ ఫార్మర్ అసలు హైలైట్ ఆ ఫార్మర్ అది కాదు అసలు ఆ ఫార్మర్ గురించి తర్వాత మాట్లాడాలి ఫస్ట్ నేను ఫోన్ చేద్దాం హలో ఏడునో నా మేము ఇద్దరం ఇక్కడ పిట్టగోడ కాడ కూర్చొని 15 నిమిషాలు ఇగో నారాజు మా తిడుతుండు ఇంతసేపు ఎట్లా వెయిట్ చేస్తామని ఇగో మాట్లాడు హలో అన్న ఏమైందన్నా నాకు ఫోన్ చేసినావు ఇంతసేపు లేట్ అయింది అన్న చిన్నరా అన్న ఇక్కడ నీకోసం వెళ్తున్నారా సరే హాయ్ అల్లుడు హాయ్ తమ్ముడు సారీ లేట్ అయింది పని ఉండి నేను ఎంతసేపు అవుతుంది తమ్ముడు కూడా ఫోన్ చేసి అనుకోలే నేను ఎమ్మటే అయిపోతుంది ఏమో తొందర మాట్లాడదాం చాలా తొందరగా వస్తారేమో అనుకున్నా కానీ మీరు ఇద్దరు ఇంత లేట్ చేస్తారు అనుకోలేము తమ్ముడు ఇప్పుడు వచ్చినట్టున్నా ఆయన వచ్చి కూడా 5 minutes ఎప్పుడు వచ్చి 2 రోజులు అవుతుంది కలవాలి తెల్లగైరుగా అవుతారు తెలుసుగా మరి హైదరాబాద్ ఎట్లుంటుంది హైదరాబాద్ ఉంటే రాకపోతుందన్న ఈ రైతులు ఉన్నారుగా ఈ సెలవు హాలిడే బంద్ చేసారు కదా వచ్చిన లేకుండా రాకపోతుంది ఎక్కడ మా అసలు ఈ రైతుల వల్ల చాలా ఇబ్బందులు అసలు వీళ్ళ వల్ల ఈరోజు భారత్ బంద్ అనవసరంగా వీళ్ళ వల్ల అప్పుడప్పుడు స్ట్రైకులు జరుగుతాయి అంతా ఈ రైతులతో పెద్ద నష్టం అవుతుంది మనకు అసలు వీళ్ళ వల్ల మన కంపెనీలు ఆగిపోతున్నాయి మన ఉద్యోగాలు ఆగిపోతుంది సాఫ్ట్వేర్ అట ఇది అట మంచి రైతులు ఏం చేస్తారు మన రైతులు ఎందుకు బంద్ చేస్తారు ఇది ఏంది ఏదో మన పని చేసి మనం బతున్నాయి మనం పెడుతున్నాయా మనకు ఏంది మరి ఏదో మన పుట్ట కోసం మనం చేస్తుని బతుంటే రైతులు బంద్ చేసారు అది లాక్డౌన్ అని ఇదని అన్ని మొన్న లాక్డౌన్ జరిగింది ఇప్పుడు బంద్ చేసారు ఎట్లా బతకాలి ఎక్కడో పుట్ట హైదరాబాద్ వచ్చి బతున్నాం మనం అక్కడ నుంచి బంద్ చేసేస్తే మనకి ఎవరు పెడతారు ఏంది మా ఇది అన్న ఏందన్నా ఎందుకు బంద్ చేసిన అడుగు ఒకసారి కాదు అసలు నామో ఏంది మీ వ్యవసాయ రంగంలో ఉన్న ఇబ్బందులు మీరు ఇట్లా ప్రతి ఒక్క ఇతర రంగాలన్నిటికీ మీరు ఇట్లా ఇబ్బంది పెట్టడం అసలు కరెక్ట్ కాదు అది మరి ఇంత మీరు ప్రతిసారి నెలకు 4 స్ట్రైకులు చేస్తారు ఆ స్ట్రైక్లలో మాకు ఎంత కటింగ్ అవుతుంది తెలుసా శాలరీ నుంచి ఆ డబ్బులు మేము ఎంత కష్టపడి చదువుకొని ఏదో ప్రైవేట్ కంపెనీలో మేము జాబ్ చేసుకుంటున్నాం మీకున్న సమస్యలు ఏందో మీరు చూసుకోవాలి అమ్మ ఈ రైతులతో గుద్దలుదామైంది మాకు అసలు ఒక్కరోజు సెలవు వస్తే ఇంత బాధపడుతున్నావు గత 10 రోజుల నుంచి ఢిల్లీలో ధర్నా చేసుకుంటా మా బాధలు ఎవరు పట్టించుకుంటారు చెప్పు మీ తాత రైతు మీ తండ్రి రైతు మేము పండించే పంటతోటే మీరు తినకుండా బతికే ఏదో 4 ముక్కలు చదువుకొని పోయి జాబ్ చేస్తుంటే దానికి నువ్వు ఏ రైతులని మాట్లాడిన కట్టు కాదురా అల్లుడు ఆ బాధలు ఏం తెలుసు ఇప్పుడు మీ నాన్న చిన్నప్పటి నుంచి ఎంత కష్టపడి అదే పంట మీద సంపాదించి వడ్లు పండించి నీళ్లు లేక రాత్రనక పగలనక వరాలు తీసుకుంటే పండించి నిన్ను చదువుపించి నువ్వు ఆడికి వెళ్తే నువ్వు రైతుల గురించి మాట్లాడుతున్నావు ఇంకేం చెప్పాలి చెప్పు నువ్వు అట్లా మాట్లాడుతున్నావు కదా రోజులు మీరు మంచి జాబ్ చేసినావు చాలా సంతోషపడ్డా కానీ మీ రైతుల గురించి మాట చెప్పక నాకు చాలా బాధ అనిపించిందా నిజం చెప్తున్నా కదా రైతుల కోసం మీకు ఎట్లా తెలుసు మీ నాన్నని మీ తాతని ఒకసారి అడుగు ఆ బాధ ఏంటో మీకు తెలుసు కదా మీ మాట నాకు చాలా బాధ అనిపిస్తుంది అల్లుడు అవునన్నా ఏదో అన్న మీ రైతే అంత ఇంపార్టెంట్ దేశానికి కానీ మీకు ఇప్పుడే నీ ధర తెలుసుకున్నామన్నా కానీ ఒక్క మాట చెప్పనా చేసి ఉంటే మన తమ్ముడు ఒక్క మాట చెప్పనా ఈ దేశంలో ఉన్న ప్రతి పరిశ్రమ ఒక 10 రోజులు కాదు నెల కాదు 2 సంవత్సరాలు ఆగినా ఇది దేశం కానీ ఏం నష్టం రాలేదు కానీ సాఫ్ట్వేర్ కానీ హార్డ్వేర్ కానీ రైల్వే కానీ స్టేషన్ మామూలు బస్సులు కానీ ఏది నడవకపోయినా పర్లేదు కానీ ఒక్క రైతు 6 నెలలు పంట పండించుకోకుండా ఉంటే ఆ బాధ ఏంటో మీకు అర్థమవుతుంది ఒక కావాలంటే ఎవరైనా అడగండి మీ తాతని అనండి మీ నాన్నండి ప్రతి ఒక్క రోజు రాత్రనక పగలనక కరెంట్ ఉన్నా లేకున్నా ఎంతో కష్టపడి చెమట చుక్క
భూమి మీద కార్బన్ ఎంతో కష్టపడి పండించి అది దేశానికి అమ్ముతే దేశంలో చాలా మంది ఆకలి తీరుస్తున్నాడు. ఒక మాట చెప్తా, ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్క సాఫ్ట్వేర్, ప్రతి ఒక్క ఎంప్లాయీ అడుగుతాడు రైతే రాదని బుక్లో రాసి ఉంటుంది, మళ్ళీ మాటలతో చెప్తారు. కానీ నిజమైన రైతు రాజు అయిన రోజు ఈ భారతదేశం సిరి సంపదతో వర్ధిల్లేదని నిజం చెప్తున్నా. ఈ మాట ఎవరికి చెప్పవు. నాకు అన్నాను చాలా బాధ అనిపిస్తుంది. నువ్వు కూడా తెలుసుకుంటావు కానీ జాబ్ చేస్తున్నావు, మీ తాతని మీ నాన్నని అడగలేదు. నిజమైన రైతు రాజు అయిన రోజు ఈ భారతదేశం బాగుపడుతుంది. నాకు రైతు గురించి అంత తెలుసుంటే నేను ఏదో ఇక్కడ లేను కదా మా, మొత్తం సిటీలో పుట్టి అక్కడనే నా విద్యారంగం కూడా మొత్తం అక్కడనే చేసిన నాకు అంత తెలియదు మా. సారీ మా, నిజంగా నేను సిగ్గుతో కుమిలిపోతున్నాను. ఒక్కటి రాలుడు, మనకు అన్నం పెట్టే రైతు దేవునితో సమానం. ఇప్పుడు మనం బ్రతుకున్నామంటే దేవుడు మనకు రూపం ఇచ్చాడు అంతే, కానీ రైతు ఆకలితోటి మన బ్రతికిస్తున్నాడు. అట్లాంటి రైతుని ఎప్పుడు కించవరచుకోకు. జై జవాన్, జై కిసాన్, జై కిసాన్, జై కిసాన్, జై కిసాన్. ఫ్రెండ్స్, మనం ఒకరోజు రైతుల ధర్నా వల్ల, వాళ్ళ స్ట్రైక్ల వల్ల అని ఎంతో ఇబ్బంది పడి రైతులను తిట్టుకుంటున్నాం. అదే రైతులు వాళ్ళు ఇన్ని రోజులు కష్టపడ్డదాన్ని మనం వాళ్ళకి చేయజారకుండా, పంటకు కనీస మద్దతు ధర పడకుండా ఇంత ఇబ్బంది అవుతున్నా రైతుల గురించి మనం కూడా ఆలోచించాలి. కనీసం వాళ్ళు ఒకరోజు ధర్నా చేయడం, బంద్ చేయడం, స్ట్రైక్ చేయడం వల్ల వాళ్ళని మనం తిట్టుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఫ్రెండ్స్, ప్లీజ్ మీరు కూడా ఒకసారి ఆలోచించండి. రైతులని మాత్రం ఇంత చిన్న చూపుతో చూడకండి. రైతుల దేశానికి వెన్నుముక్క అని మనం అందరం అనుకుంటాం, కానీ ఎవరు దాన్ని పాటించడం లేదు. దయచేసి మీరు కనుక ఇప్పటి నుంచి రైతులను కానీ చిన్న చూపుగా చూడడం మాత్రం ఆపేయండి. రైతే రాజు. థ్యాంక్ యూ అన్న, నీ వల్లనే రైతే రాజు వెన్నుముక అని తెలియదు. థ్యాంక్ యూ ఫర్ నాకు ఈ విషయం చెప్పిన. థ్యాంక్ యూ అన్న, రైతు ఏంటో నాకు ఇప్పుడు తెలిసింది. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ మా. జై కిసాన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.